ఇవాళ మనం గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా వేరే లెవెల్లో ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి అన్నది ఈరోజు వచ్చింది. అది మన గేమ్ చేంజర్ రూపంలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అన్నది మనం అసలు ఊహించము. ఆయనకి ఇంతకుముందు ఎవరైతే మన చాలామంది అవార్డు అనేది రావాలని ఎలా అయితే కోరుకున్నామో ఈ సినిమాతోటి మనం ఆయన గ్యారంటీగా అవార్డు వర్ణిస్తారు. అది అప్పన్న క్యారెక్టర్ అన్నది మనం ఊహించలేము. రంగస్థలం అనే సినిమాలో ఒక చరణ్ చూసినాము, ఆ చరణ్ గారు మళ్ళీ ఇవాళ అప్పన్న క్యారెక్టర్లో మరొక చరణ్ గారు చూసాము. శంకర్ గారి డైరెక్షన్ అన్నది వేరే లెవెల్లో తీశారు, ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు ఆయన. దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ ఆసమ్. నిజంగా దిల్ రాజు గారు చెప్పినట్టు విజువల్స్ మనం అంటే మన అన్ఎక్స్పెక్టెడ్గా జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్లు మించి ఉంది. నిజంగా విజువల్స్ కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ కొరియోగ్రాఫర్ కానీ కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి 3 రోజులు ముందే వచ్చింది. సోషల్ మీడియాలో అన్నిటికీ మించి నేను యుఎస్ నుంచి వచ్చానండి. దిల్ రాజు ఐఎమ్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఇన్ యుఎస్. దిల్ రాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు. ఆయన చెప్పినట్టు మోరల్స్ తో కూడిన గవర్నమెంట్, ప్రజల కోసమే పనిచేయడం, డబ్బులు సంపాదించడానికి కాదు, ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మనం అడిగినట్టు ప్రతి ఒక్కటి మన అనుకూలంగా అన్ని వాళ్ళు ఏవేవైతే కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. 2 రాష్ట్రాలు అన్ని అనుకూలంగా అన్ని విధాలుగా అన్నీ మనకి ఇచ్చారు. సినిమా చరణ్ 1 మ్యాన్ షో చాలా కష్టపడారు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా మనం ఎక్కడ కూడా బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు. డైరెక్షన్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఇంత బడ్జెట్, హై బడ్జెట్ సినిమా ఇది. ఎంత అంటే టోటల్ ఓవరాల్గా కలుపుకోవాలంటే 450 crores బడ్జెట్. ఇది ఎవరికి తెలియట్లేదు. సినిమా నెగిటివ్ మాత్రం ఎక్కడ స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే 4 years హార్డ్ వర్క్ ఒక్కసారి మీ స్క్రీన్ మీద చూస్తేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే చరణ్కి ఎప్పుడు వెంట ఉండి, అలాగే మన ఇక్కడ ఉన్నారు మన ప్రతి ఒక్కరికి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చరణ్తో వెంటున్న ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఎందుకంటే ఆయనకంటూ ఒక ధైర్యం ఇచ్చారు. 4 years ఏ సినిమా కూడా చేయకుండా ఇదే సినిమా ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు. ఎంత హార్డ్ వర్క్ అని అంటే చరణ్ వేరే సినిమాలు వదిలేసుకొని కూడా ఈ సినిమా చేశారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. అంటే పొలిటికల్గా కానివ్వండి, సోషల్ మెసేజ్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ కొన్ని సీన్స్ అవి రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు స్క్రీన్లో చూడండి, ఎక్కడ కూడా అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అదే నేను చెప్తున్నాను, రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. రివ్యూస్ నో పైరసీ, ప్రతి ఒక్కరు పైరసీ చూస్తున్నాడు. పైరసీ చూడకనే చెప్తున్నా. ఇది ఏదైనా కానివ్వండి, నో పాలిటిక్స్, సినిమాలాగా చూడండి. పొలిటికల్స్గా ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. థియేటర్లో ప్లీజ్ దయచేసి కూడా ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ చెప్తున్నా, ఎక్కడ కూడా దయచేసి గొడవలు చేయకండి. ఎందుకనంటే మన వల్ల గవర్నమెంట్ బాగుండాలా, థియేటర్ మేనేజ్మెంట్ బాగుండాలా, మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ బాగుండాలా. అందరు స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్ స్టేట్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళకి. ఎందుకంటే ప్రతి డే అండ్ నైట్ ఫర్ బెనిఫిట్ షో, 4 AM షో మాకు ఆ షో కావాలి, ఈ షో కావాలనేసి మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము అనుకున్న షో ఇచ్చారు. సార్ స్పెషల్ థ్యాంక్స్ టు స్టేట్ సీఎం. సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, జరగండి సాంగ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకో సాంగ్ కానివ్వండి, ఏ పొలిటికల్ డైలాగ్స్ కానీ మనకు అన్ని మాస్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా క్లాస్గా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఏ టార్గెట్, నేను ఇప్పుడు అదే కదా చెప్తున్నాను, ఎవరిని టార్గెట్ చేయలేదు. టార్గెట్ చేసింది సినిమా కాదు, చాలా నీట్ గా ఉంది. ప్రతి సీను మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ బోరు కొట్టదు, మాట్లాడేవాడు బోరు కొట్టలేము. థ్యాంక్ యూ సో మచ్. ఏ మాత్రం తగ్గకుండా అసలు ఇటు రామ్ చరణ్, ఇటు ఎస్ఏ చూరాన్న అసలు ఏమాత్రం తగ్గకుండా ఇచ్చిపడేశాడు. రామ్ చరణ్కి ఈక్వల్ చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్లో ఇచ్చిన మందం ఇంపార్టెన్స్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది,
సాంగ్స్ శంకర్ అంటే సాంగ్ తెలిసిందే అన్న, విజువల్ వండర్స్ ఉంటాయి. ప్రతి రూపాయికి న్యాయం చేశాడు. సాంగ్స్ మాత్రం, డ్యాన్స్ మాత్రం బాగా చేశాడు. శ్రీకాంత్ రోల్ బాగుంటుంది, మేజర్ రోల్ ఉంటుంది శ్రీకాంత్ది, మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు శ్రీకాంత్కి. బ్రో బాగుంది. ప్రతి ఒక్క రూపాయి ఆ మూవీలో కనిపించిందండి. చాలా బాగుంది. ఆ విజువల్ కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా చెప్పాడు కదా మావాడు, మొత్తం జీవించేశాడు. మొత్తం అందులో జీవించేశాడు. పొలిటికల్ అంటే మంచి మెసేజ్ ఇచ్చుకుంటా మంచిగా తీశారు. లవ్ యాంగిల్ లైట్గా అలా టచ్ చేసి కామెడీ కూడా ఉంది. అన్న సినిమా చాలా బాగుంది, చూడండి. ఏమి రివ్యూస్ అనేది రాళ్ళేస్తారు, రాళ్ళేస్తే జనాలు కూడా చెప్తున్నారు, రాళ్ళేస్తారు, అవన్నీ పట్టించుకోవద్దండి. సినిమా అయితే చాలా బాగుంది. గేమ్ చేంజర్, నిజంగా రియలీ గేమ్ చేంజర్ మూవీ. గేమ్ చేంజర్ అని ఎందుకు పెట్టారు అంటే ఇంటర్వెల్కి వచ్చి ముందు సీక్వెన్స్ అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడండి. ఏ డైరెక్టర్ ఎవరు చేయలేదు. ఐ హ్యాట్స్ ఆఫ్ టు రైటర్. డైలాగ్స్ కానీ అన్నీ బాగున్నాయండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. గ్లోబల్ స్టార్. చాలామంది అంటున్నారు శంకర్ గారి మార్క్ కనపడలేదని. లేదండి, శంకర్ గారి మార్క్ బాగా కనపడింది. మీరు ఏదో రోబో సినిమా అవి చూసి అంటున్నారు, ఇక్కడ కథనాన్ని బట్టి పోతూ ఉంటుందండి. సో ప్లీజ్ దాన్ని చూసి రండి. కథనం చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ. చాలా బాగా తీశారండి. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ని అసలు వినకండి, దయచేసి చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎ జెన్యూన్ రివ్యూ అండి. సూపర్ హిట్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. ఎస్జే సూర్య సముద్రం నటించారు. ఇద్దరు బాగా చేశారు. టఫ్ ఫైట్ ఇచ్చారు, బాగా ఇద్దరు చాలా బాగా చేశారు. సాంగ్స్ నానా హైరాన్ అవ్వట్లేదండి, మిగతా విజువల్స్ అదిరిపోయింది. జరగండి సూపర్ విజువల్స్ చాలా బాగుంది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అందరు యాక్టింగ్ బాగుంది, ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది సినిమాలో. రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో. మాత్రం పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి ఉంది కానీ చాలా బాగుంది. ఫుల్గా ఒక సంక్రాంతి మీల్స్ లాగా ఫ్యాన్స్ అందరికీ చాలా బాగుంటుంది మూవీ కూడా. అప్పని క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ చాలా ఒదిగిపోయాడు. ఆ క్యారెక్టర్నే కొంచెం లెంత్ ఇంకా పెంచుంటే ఇంకా చాలా బాగుండని. అప్పని క్యారెక్టర్ ఒక 30 మినిట్స్ ఒక ఈ రేంజ్లో ఉంది. అదే ఇంకొక సెకండ్ హాఫ్ పార్ట్ మొత్తం అంజల్ రోల్ చాలా బాగుంది. అంజల్ రోలు, ఆమె క్యారెక్టర్ కూడా బాగా నటించింది, చాలా బాగుంది క్యారెక్టర్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొత్త సంవత్సరం రోజు రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ మరోసారి నిరూపించారు. బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఓవరాల్గా సూపర్గా ఉంది. సూర్య గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. శంకర్ డైరెక్షన్ మార్క్ చూపించాడు. రామ్ చరణ్ కంబ్యాక్ ఎక్సలెంట్. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొత్త సంవత్సరం రోజు రామ్ చరణ్ గారు బద్దలు కొట్టాడు. మిస్టర్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. రామ్ చరణ్ ఇంకా ఏజీ సూర్య యాక్టింగ్ మాత్రం ఎక్స్ట్రాడనరీ. మొత్తం దెబ్బ ఉంది సినిమా మాత్రం ఎక్స్ట్రాడనరీ. సాంగ్స్ మాత్రం ఇక చూడాలని ఉంది. కానీ సినిమా ఒకసారి చూస్తే కాదు, మినిమం 3-4 సార్లు చూస్తే మంచిగా అనిపిస్తుంది. సూపర్ సినిమా. డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ అండ్ అంజలి అండ్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అర్థం కదా, తోపు రియల్లీ బాగుంది. సూపర్ బ్రో, చాలా బాగుంది. హైలైట్స్ రామ్ చరణ్ అంతే. ఇంకా అదే అంజలి సూపర్ బ్రో, చాలా బాగా చేసింది, చాలా బాగా. రామ్ చరణ్ క్యారెక్టర్ నచ్చింది బ్రో. మాత్రము హైలైట్ ఉంది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఆ పర్సనాలిటీ అవ్వని అది ఏదవ్వని రామ్ చరణ్ మాత్రం హైలైట్ బ్రో. ఎస్జే సూర్య దానికి సమానంగా ఉన్నాడు. మళ్ళీ విలన్ క్యారెక్టర్ కూడా సమానంగా ఉంది. కానీ శంకర్ మూవీకి ఇన్ని రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్ వచ్చింది బ్రో. ఈ పండక్కి రామ్ చరణ్ గట్టి కొట్టిండు. అది వస్తుంది బ్రో 2 డేస్లో. ఏవైనా ఇప్పుడు కొన్ని తీస్తున్నారు కదా సాంగ్లు, తర్వాత మళ్ళీ కలుపుతున్నారు, టైం పడుతుంది బ్రో. ఏదైనా కొద్దిగా ఇదైతుంది అంతే. కానీ సినిమా మాత్రము బొమ్మ బ్లాక్ బాస్టర్. నా సినిమా చాలా బాగుంది, పక్కా బ్లాక్ బాస్టర్. కాకపోతే ఆడు నైనా హైరైనా టచ్ చేసాడు, అది ఒక్కటే మైనస్. చాలా అన్న ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. లేదు అసలు ల్యాగ్ అనేది లేదు, క్లియర్గా వెళ్ళిపోయింది మూవీ అనేది. చాలా బాగుంది అన్న. అసలు క్లీన్ షేవ్లో ఉంటాడు, చాలా బాగుంటుంది అన్న.
క్లీన్గా వెళ్ళిపోతాడు. మూవీ అనేది పట్టా బ్లాక్ బ్లాస్టర్, పట్టా 100 days. గుడ్ ఫిలిం. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్ టైప్ ఆఫ్ మార్వస్, సూపర్. అంజలి యాక్టింగ్ చెప్పాల్సిన లేదు అసలు. ఇవ్వచ్చు, అంత పర్ఫార్మెన్స్ బాగుంది. అంజలి గారిని వేరే లుక్లో చూపించారు కాబట్టి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఎందుకంటే 2 క్యారెక్టర్లు వేశారు కాబట్టి. ఫ్లాష్ బ్యాక్ అంటే మొత్తం డిఫరెంట్ ఉంది. స్టోరీ మొత్తం న్యూ కాన్సెప్ట్ పెట్టి ప్రజెంట్ అది ఒక మరీ ట్విస్టులు కూడా చాలా పెట్టారు. 100% అది పుష్పకు ధీటుగా ముందుకు వెళ్ళిపోతుంది. ఓవరాల్ సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉన్న మూవీ. సో చాలా బాగుంది, సూపర్ యాక్టింగ్, అందరిది చాలా బాగుంది యాక్టింగ్. మంచి మూవీ లేదు, కామెడీ కూడా ఉంది. సునీల్ ఉన్నాడు కదా పక్కన, సో కామెడీ అయితే ఉంది. సో సీక్వెన్స్ ట్రెండ్ నడిచే ఈ రోజుల్లో సింగిల్ మూవీ హిట్ కొట్టాలంటే అది ఇదే. అంటే బేసిక్గా చెప్పాలంటే ఒక మన గేమ్ చేంజర్ ఎట్లా అంటే శివాజీ ఇంకా ఒకే ఒక్కడు 1 day CM టైప్, కానీ చాలా బాగా తీసిండు. అంటే లైక్ ప్రైమ్ శంకర్ని చూడొచ్చు. రెడ్డి అని అయితే మ్యూజిక్ అసలు ఇరగా తీసిండు, బిర్యానీ పెట్టిన తప్పలేదు అన్నకైతే బాగా తీసిండు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ అయితే రంగస్థలం తర్వాత అట్లాంటి యాక్టింగ్ అసలు పీక్స్, అసలు సినిమా కుతూహలం ఉంది. సాంగ్స్ ఫైట్ ఇరుక్కు అసలు సాంగ్స్ అయితే మళ్ళా ఎడిటింగ్ అంతే ఇక సూపర్. అసలు ముకాబులాలో మనం ఇన్విజిబుల్ డాన్స్ అన్నట్టు మస్తు తీసిన. అసలు ప్రైమ్ శంకర్ బ్యాక్ అంతే, ఇక ఒకటే మాట RC శంకర్ కాంబినేషన్ అంతే. మొత్తం డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ కొంచెం సాంగ్స్ ఒకటి అంతే, మిగతా అంతా ఆల్ ఓవర్ సూపర్ ఉంటుంది మూవీ అయితే. చాలా బాగుంది సినిమా. గుడ్ సబ్జెక్టు, సొసైటీకి ప్రజెంట్ జనరేషన్ యూత్కి కానీ ఫ్యామిలీస్కి కానీ చూడవలసిన మూవీ. చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. సినిమా చాలా బాగున్నది. అండ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ అలాంగ్ విత్ విలన్ పర్ఫార్మెన్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. సినిమా యాక్చువల్గా ఏంటంటే ఇది పొలిటికల్ డ్రామా, కంప్లీట్గా పొలిటికల్ డ్రామా. ఇప్పుడు రామ్ చరణ్ గారు విలన్ ఎస్జే సూర్య గారు సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ ఏంటి, యాక్చువల్గా కంప్లీట్ పొలిటికల్ డ్రామా. ఇంకా డ్యాన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది చిరంజీవి గారు తనేడు ఎలా వేస్తారంటే సూపర్ డ్యాన్స్ మ్యాట్ హైలైట్, చాలా బాగుంది. ఓవరాల్గా మంచి సినిమా అండి. యాక్చువల్గా సంక్రాంతికి మంచి సినిమా, యాక్చువల్గా వెరీ గుడ్ ఫిలిం. ఇంట్రడక్షన్ సూపర్ ఉంది, రామ్ చరణ్ది ఇంటర్వెల్ బాగుంది. మ్యూజిక్ తమన్ బీజం ఇరగా తీసిండు, సూపర్ ఉంది. బుర్రపాడు అంతే, సంక్రాంతి మొగుడు వచ్చిండు అంతే, ఇంకేం లేవు. అందరు బాగాలేదు ఇది అంటారు, అలా అవలగాలి అంతే. సినిమా మాత్రం సూపర్ ఉంది అంతే. అసలు ఆ టికెట్ రేటుకి బ్లాక్ బస్టర్ అంతే. జరగండి సాంగ్ కానీ, ఆ డూప్ సాంగ్ కానీ అసలు వేరే లెవెల్. అందరు చూడండి, బాగుంది. యాక్టింగ్ మాత్రం చింపేశాడు రామ్ చరణ్. అలాగే విలన్ కూడా మస్తు యాక్టింగ్ చేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ మాత్రం అసలు